ఏంది అందరూ సైలెంట్ కూర్చున్నారు? అక్కడ భోజనాలు తయారైనాయి. పచ్చని చుట్టాలు అందరూ ఎదురు చూస్తున్నారు. పోయి తిందాం పారి. సపరేట్గా ఉండు ఏందన్నా, మనం అనుకున్న ముచ్చటనేనా? ఓ దూలమ్మావ, నువ్వు అన్ని పుల్లలు పెట్టినట్టు మాట్లాడకే. నువ్వు ఎద్దుకు ఎగెత్తావు, బర్రెకి సాగ ఎత్తావు, అన్ని మిరపకాయ పెట్టినట్టు పెడతావు అన్ని పుల్లలు. ఏంది మా బాబుతో గట్ల మాట్లాడుతాను? ఎప్పుడు లొల్లీలు పెట్టించిండు, ఎప్పుడు పుల్లలు పెట్టిండు, ఏమో నిరపకాయలు గిరపకాయలు అంటాను. సంధ్య, చిన్న పెద్ద తేడదలదా నీకు? బావ మీద గట్ల మరబడతాను. ఇగో వదినే, నువ్వు మొన్న ఓ మాట అంటే 2 రోజులక నా పిల్లం అన్నం తినలే, మళ్ళా ఓ మాట అని బాధ పెట్టక నా పిల్లాన్ని. వదినే ఏమన్నా లేని మాట అన్నదా? బాధపడేందుకు ఉన్న మాట అన్నది. అలా అన్నం తినలేదా అని దీర్ఘాలు తిస్తాడు. తినకపోని ఏ ఆగుండ్రి, మీరు లొలి పెట్టుకునేది ఉంటే ఈ నిలమాసానికి మమ్మల్ని ఎందుకు పిలిచిరు? అక్కడ జరగాల్సిన కార్యక్రమం చూడాలి కానీ ఈ లొల్లి ఏందయ్యా? అయినా మేమేమైనా పూటకు లేకుండా ఉన్నామా? వీళ్ళు పెట్టింది తిని తాగితేనే మాకు నిడుతుందా? ఇంటికాడ మేము తింటలేం, తాగుతలేమా? ఏం మాట్లాడుతాడు ఆయన? అరే మా బలగం ఉన్నదే వచ్చినాము, ఆయనకు లేరు, ఏం చేయమంటావే? తిని తాగినందుకు మమ్మల్ని పేర్నాలు పెడతారు. ఇదేమైనా పద్ధతేనా? ఖర్చు ఏమైనా ఒక్కడే పెడుతుండా? ముగ్గురు పెడుతురు కదా. చుట్టాలంటే కూడా తినాలే పోవాలి. బాటిల్ తాగుడు, పెట్టెలు తాగుడేనా? ఏ కడుపు కడుక్కున్నా ఇక తెలాత మనం దొరకదా? ఏం తాగుడా అది? దోస్తులను 10 మంది పట్టుకొని వచ్చిండు మామ. ఇక వాళ్ళకి బాటిల్ ఇంకా మళ్ళా ఏం ఖర్చు అది? ఆగుతా కుటుంబాలు ఆగుతాయి ఏమన్నా? ఏం తాగుతుంది? పొద్దుగాల మొదలు పెట్టి వాళ్ళు ఇంకా మళ్ళీ నువ్వు తాగురా పుక్కడికి వచ్చా మందు. రాత్రి 12 కూడా తాగి బొర్రీ కూడా కొంచెం అన్న సోయలేదు, మొత్తం తాగుడు పడిపోడు. ఎటుగుడుగా మాకు బలగం లేదనే కదా మీరు మమ్మల్ని పేర్నాలు పెడతారు. ఎంతైనా నోరున్నోళ్ళదే తాగుతాంది. కాదే అమ్మా, గిలాస పట్టుకొని కుక్క పిల్లలు కూర్చున్నాడా? ఇంత మందు నన్ను పోయలేదు, మన మందు మనం తెచ్చుకుంది ఆయనమే. ఎందుకు పోతారు? వాళ్ళ కడుపులు కడుక్కోవడానికే చాలదాయే, ఇంకా మనకు కూడా పోతారా మందులు? ఇంకా మీదికెళ్ళి ఎట్లా మాట్లాడతారు చూడు. షీ, ఏం మనుషులో ఏమో. తాగురా నువ్వు తాగంటారు, నన్ను మాత్రం ఎవరు తాగట్లేదు. ఏ ఊకోరాదే బాపు, నీకేం తక్కువ పోయింది గాళ్ళ మందు కాశపడ్డానికి? మనకు లేదా బిడ్డ, ఏదో ఫంక్షన్ అని పోతారో అల్లుడు కాకుండా ఎవడు పోసిన లేడు. అవో మామ చూసినావా? ఆ రోజే నువ్వు చెప్పినావు కదా, తిన్నది తాగి లెక్కలు పెట్టుకోవద్దు, ఇడిచిపెట్టురు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు లెక్కలు పెడతారు. ఇదేం పద్ధతి? వాళ్ళ ఖర్చు ఎక్కువ అనిపిస్తే లెక్కలు కూడా అంటే మేము ఇద్దరం అన్నదమ్ములే ఖర్చు పెట్టుకుంటాం. వాళ్ళు ఇచ్చేది మా అమ్మకి మేము ఇద్దరం పుట్టినాం, వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు. రెండవ లెక్కనే ఉండాలి. మేము ఆ రోజు అన్నావు, నువ్వే అన్నావు అట్లా కాదురా, మీరు అందరూ కలిసే పెట్టుకోవాలి, లెక్కే ఉండాలని చెప్పేసి నీ మాట మీదకి పెట్టినందుకు మళ్ళీ పేర్నాలు పెడతారు. మా అత్తగారులు రాలే ఆ మాట అన్నందుకు, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇదేనా పద్ధతి? మామ, చిన్నోడు చెప్పినట్టు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, వాంతో మాకు పొత్తొద్దే, మా అయ్య దినాలు మా అయ్య కర్మకాండ మేము మంచిగా చేసుకుంటామే అని. నువ్వే నడమలు ఏమన్నావు? గట్ల కాదు బిడ్డ, ఒక్క తల్లి గుట్టకపోయినా అన్నదమ్ముల లెక్కనే పెరిగిరు, అన్నదమ్ముల లెక్కనే ఒక్క కాడ చేసుకోర్రా అని. ఇవాళ వాడు ఏం మాట్లాడుతాండే నాకు అర్థం కాదు. వాడు మేనమామ, వాడు మామ ఏం తిన్నాడు, ఏం తాగిండు నువ్వు చూసినావా? రాత్రి మిగిలింది బుడ్డి కళ్ళు కూడా, పాసిపోయిన కళ్ళు కూడా పొద్దుగల తాగిండు. లేదన్నా, మన తల్లికి మనం ఇద్దరే పుట్టినాం, మన ఇద్దరే ఖర్చు పెట్టుకుంటాం. మరిగా మాకు పెట్టుకోవాలి శాత కదా, మా దగ్గర లేకనా గద్దరేకున్నా మావేమన్నా? ఇప్పటికి కూడా చెప్తున్నా, రూపాయి ఇవ్వకపోని మొత్తం ఖర్చు మేము పెట్టుకుంటాం, మేము చేసుకుంటాం. ఇగో పెద్ద మనిషి, మీ అమ్మని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, మా అమ్మని కూడా గట్లనే పెళ్లి చేసుకున్నాడు. ఏం ఉంచుకోలే, పైసలు బాగానే అనుకుంటున్నాడు. ఏంది మీకేమన్నా? నాకు కూడా ఖర్చు పెట్టుకున్నంత దమ్ముంది. మీరిద్దరు ఖర్చు పెట్టుకుంటారని మీరు అనుకుంటారు కావచ్చు. మామ వచ్చి బతలాడిండు నన్ను, అందరూ ఒక్కడి కానిరా, మీ నాన్న ఖర్చు పెట్టుకోరా అని ఆయన అన్నప్పటికనే నేను మీతోడు కూడినా. నాకు కూడా ఖర్చు పెట్టుకునేంత దమ్ము నాకు ఉన్నదయా. మీరు సాధగా కూడా పక్క కూడరీడా, నేను ఒక్కని పెట్టుకుంటా. నాకు అంత ఐషత్ లేదనుకుంటున్నారా మీరు? ఏం మాట్లాడుతురా? నాకంటే పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇస్తున్నా. అది కూడా మామ వచ్చి ఒక్కడిగా వేసుకోరా బిడ్డ అని ఆయన అన్నప్పటికీ నేను ఇక్కడ మీతో ఉన్నా. లేకుండా నా సొంతంగా నేను చేసుకోకపోదు నా మాయకు. బాగా మాట్లాడుతున్నామా? ఆ రోజు బదిలీ మాట్లాడింది చెప్పమావా? అంతర్పొత్తుల పెద్ద మనిషివే కదా నువ్వు. ఆయన ఎత్తాడు ఈయన ఎత్తాడు, ఒక్కనే పట్టుకరా ఈడ. ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు ఏంది నువ్వు?
వదిన ఏం మాట్లాడిందని అంటున్నావు? వదిన ఏం మాట్లాడింది ఆ రోజు? నా అబ్బాయి గురించి మాట్లాడతా, నేను మాట్లాడనా? నువ్వేం మాట్లాడి నేను చూసుకుంటా ఉంటా అనుకుంటున్నావా? వదిన ఏం మాట్లాడిందని మాట్లాడతావు? వీళ్ళకి ఎంత చెప్పినా బుద్ధులు రావు. వీళ్ళు ఇట్లనే చేసుకుంటుంటారు, నువ్వు అట్లనే అనుకుంటుంటావు. ఏదో బాబాయ్ పెద్ద మనిషి కదా చెప్పిండని మేము సరే అని ఒప్పుకున్నాం. అంత మాత్రం నోటికి ఏదైతే అది మాట్లాడతావా? వీళ్ళకి ఎంత చెప్పినా బుద్ధులు రావు. ఎంతైనా సొంత కొడుకులు సొంత కొడుకులే, మరవన్న కొడుకులు మరవన్న కొడుకులే. ఆయన బుద్ధి చూపెట్టుకున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరు మీరు. వీరేంద్ర, నేను చెప్తే కూడా ఉన్నా అంటారు. మీకు తెలుగు లేవారా? మీ తండ్రి కార్యక్రమాన్ని మీరు అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని తెలియదా? అరే మీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కదరా, ఒకటే రక్తం. మీరు కలిసి చేసుకోకపోతే ఎట్లుంటుంది? తిన్నది తాగింది కూడా లెక్క పెడతారా? ఎవడైనా చూస్తే మానం పోతుంది, సిగ్గు పోతుంది. వాళ్ళందరూ ఏమనుకుంటే చుట్టాల మూట, వీడేదో తాగిండట, వాడేదో తిన్నాడట. మానం పోతుంది. చెప్తే కొంచెమైనా బుద్ధి లేవు మీకు. అరే ఏంద్రా ఇది, ఇంత అధ్వానమా? నేను చెప్తాను బుద్ధులా తయారా మీకు? మెదలు లేదు, కొంచెమన్నా జ్ఞానం లేదా మీకు? పెట్టుకుంటారు, ఇంటి నిండా చుట్టాలు ఉంటారు, మీరు ఇక్కడ పంచాయతీ పెట్టుకుంటారు. ఇదేంద్రు, ఎక్కడ ఉన్నదా భూమి ఇది? ఇదేనా మీ లెక్క? ఒక్క తల్లి కడుపులో పుట్టకున్నా కానీ ఒక్క తల్లి కడుపులో పుట్టినట్టుగా మెదిలి ఇట్లా పని చేసుకుంటారా? నేను అనుకుంటారా? తండ్రి కార్యక్రమానికి వస్తే ఇట్లా చేసుకుంటారు ఎవడన్నా? అసలు మీ నాన్న ఆత్మ శాంతిస్తా? నేను చెప్పేది నోరి, మీ తండ్రి ఆత్మ శాంతించాలంటే మీరు ముగ్గురు కలిసి ఒక్క దగ్గర కూర్చొని కార్యక్రమం చేసుకోండి. నేను చెప్పింది గదే కదా మీకు. ఆ రోజు కూడా ఇష్టం వచ్చిన లోలు పెట్టుకున్నారు. అరే పెద్ద కర్మనాడు కూడా గిదే పంచాయతీ. ఆనాడు తిన్న కూడిపోయిన వాటిని అదరా, నేనైతే చక్కగా తినలే మీ లొల్లి పంచాయతీ చూసి. ఇదేంద్రు, ఈ నెల మాసికానికి కూడా గింత లొల్లి చేస్తారా? ఆ రోజు ఏదో జరిగిందని కూడా మళ్ళీ ఈ రోజు గిట్లా చేయబడుతుంది. ఇక మీకు నిత్య పంచాయతీనా? ఇక మీరు ఇట్లయితే నెలకు మాసికాలు పెట్టినట్టే. ఇక బాగానే ఉన్నది మీ కథ చూస్తే. మీరు మనసులో పెట్టుకొని బయట కూడా ఉండదురా. ఏదైనా ఉంటే కక్కాలే. మీ అన్నేనే తమ్ముడేనే ఏంది? అన్నదమ్ములకు ఎవడన్నా మంది చెప్తారా పంచాయతీ? నేను అదే మొత్తుకుంటున్నా, జరగాల్సిన కార్యక్రమం జరగాలే కానీ ఈ చుట్టాల మంది లొల్లేంది? ఆ భోజనాల సంగతి చదువుతాంపా. పారి, మనం కూడా భోజనాలు చేద్దాం పారి. ఏమయ్యారా, మళ్ళీ మీకు వేరే చెప్పన్నా? ఏంత మీ ఇదేం కువారం లేతే కాదా? కువారం ఏంది? ఆస్తిపాస్తులు కూడా వంచేసాయి. వీళ్ళు ఇప్పటికే గింత లొల్లు పెట్టుకుంటారు. అది వరకు ఉండేటోడో పోయేటోడో ఉన్నదేదో మొత్తం వంచేసాయి. ఈ పెద్ద మనుషులు మళ్ళీ జమ కారు కదా, ఎవరు దొరకరు. ఏదున్నా ఇప్పుడే కథం చేసాయి. ఇక భోజనాలు పోయే ముంగట నీకు ఆలోచన వచ్చిందా? మళ్ళీ వీళ్ళు దొరకరు, పెద్ద మనుషులు దొరకరే. ఎక్కడికి వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా బుద్ధి ఉందా అసలు? ఆస్తిపాస్తులు కూడా ఇప్పుడు ఎందుకురా? కొద్ది భోజనాలు చేసే టైంకు లేని తోటి పెడతాను ముంగట. ఎడిగిపోతానా నీ ఆస్తిపాస్తులు? ఏమైనా దెంకపోతానా? ఎవడైనా ఎత్తుకపోతాడా? లేని తోటి పెడితే కూర్చుంటావు. మొన్న పెద్ద కర్మనాడుకు అట్లే నువ్వు చెబితే లొల్లి స్టార్ట్ అయింది. మళ్ళీ ఇయ్యాలోటి మొదలు పెట్టినావు. నీకు ఉన్నగాడు ఉండబుద్ది కదా? అరే భోజనాల టైం అయితే అంది, చుట్టాలు వచ్చి ఆడ కూర్చున్నారు. లేని తోటి ముంగట పెడతావు. ఇవాళ ఇప్పుడు తెగుతుందా పంచాయతీ? అది ఆస్తిపాస్తుల పంచాయతీ. భోజనాలు ముంగట పెట్టుకుని తెగుతుందా? ఇప్పుడు ఎట్లా మాట్లాడతాను? కొద్దికి ఎండాకాలం చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, భోజనాలు చేసేది ఉన్నారు. వంటలకి గంట అవుతుంది. ఇంకెప్పుడు తింటారు? ఏంద్రా లేవత్తలేదా నీకు? ఫస్ట్ భోజనాలు చేద్దాం పారి. సంధ్య లేన్ చూసినావా మామ, నేనేం చెప్తాను మొదటి నుంచి? మేము అన్నదమ్ముల లెక్క ముగ్గురం మంచినే కూడా ఉన్నాము. నడమల ఈ మామ చేసుట్లనే ఈ సిచ్చులన్నీ మొదలైనాయి. మహాభారతంలో శకుని మామ ఎట్లనో ఈ మామ అట్లా దాపరమైండు మాకు. ఎప్పుడు ఏదో కొర నిమ్మలంగా ఉండనియాడు. మేము అన్నదమ్ములం మంచి కూడుంటే కూడా కళ్ళు బగ్గున మండుతాయి. ఎప్పుడు కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు మా సంసారాన్ని చూసి. ఇవే పుల్లలు పెట్టుడు, ఎగేసుడు, వీణెగేసుడు, వాడినెగేసుడు. కట్టెలది పుల్ల, పుల్లది కట్టే. బాబాయ్, ఎందుకు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను? ఆ రోజు కూడా ఎన్నో మాటలు మాట్లాడినావు. నీ బిడ్డ సుందరాలు నేను కాదా? ఎందుకు మా గురించి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది ఏమో అందరు కలిసి మా బాబు మీద బాగానే మాట్లాడతారు. అంతగానో ఏం మాట్లాడిండు? ఏం కాని మాట మాట్లాడిండు? ఇవాళైనా వంచాల్సిందే, రేపైనా వంచాల్సిందే. మళ్ళీ పోయిన పెద్ద మనుషులు దొరుకుతారా? ఏమో బాగానే ఉరకట్టాలు ముగ్గురికి ముగ్గురు.
ఏం ఊకుంటా అంటే అటు ఆమె అందుకుంటాంది ఇటు ఈయన అందుకుంటాండు. నా మొగనికి నోట్ల నాలుక లేదనే కదా మీరు ఇంతగానే ఎగురుకుంటా మాట్లాడతాళ్ళు. ఎటు పడతాటే యో కిరణ్, నువ్వు ఈ మంకు పట్టు పడితే కలవే కానీ ఈ పంచాయతీ మరో నాడు పెట్టుకుందాం కానీ పా, పోయి భోజనం చేద్దాంపా. ఏం తిరుపతి ఇదంతా ఏంది లొల్లి? తర్వాత మాట్లాడుకుందాం తీయరాదు. ఇగో తిరుపతి, నువ్వు ఎన్ని పంచాయతీలు చూస్తలేవు, ఎన్ని ఏరువాట్లేదు చూస్తలేవు. ఇది పద్ధతేనా? ఓనాడు కూర్చుందంతి ఇయ్యాలని అన్ని కావాలంటే ఎట్లా? ఇగో ఇప్పుడు అప్పుడు నీళ్ళని దెబ్బ మాట్లాడితే కూరది. ఏనాడు కూర్చుంటో డేట్ చెప్పురి, నాకు నచ్చిన పెద్ద మనుషులను తీసుకొచ్చుకుంటా. యో తమ్మి, ఇప్పటికిప్పుడు డేట్ పెట్టుడు కుదరది. నేను 2 రోజుల తర్వాత ఆలోచన చేసి నేను డేట్ చెప్తా. ముందుగా అయితే భోజనాలు చేద్దాం పారి. నా అల్లునికి ఎవ్వరు లేరని ఎగోడాడు మాట్లాడకూరి. అరే ఎవ్వరు లేరని ఎందుకు అనుకుంటున్నావు తమ్మి? కిరణ్ ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు ఈ కిరణ్? వీళ్ళు ముగ్గురు నాకు సమానం కాదు అల్లుళ్ళు. నువ్వు పిల్లనిచ్చినాక ఇప్పుడు అల్లుడే నీకు. వీడు నాకు మొదలే అల్లుడే. నాకు ఒకడు అల్లం ఒకడు బెల్లం ఏం లేదు. నాకు అందరు సమానమే. ఏమో అనుకుంటాను నువ్వు. శ్రీరాముని తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరతుడు. అన్నమాట అంటే వాళ్ళకు వేదవాక్కు. అన్నమాట ఎప్పుడు జగదాటలేదు. అన్నంటే వాళ్ళకు దైవంతో సమానం. మహాభారతంలో కూడా పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు మాటే తమ్ముళ్ళందరూ వినేవాళ్ళు. అన్నదమ్ములందరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అదేంటి మమ్మీ, బాబాయ్ డాడీ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు? డాడీ మాట అంటే బాబాయ్కి గౌరవం లేదా? నిజానికి డాడీ మాటకు బాబాయ్ రెస్పెక్ట్ ఇవ్వాలి నాన్న. కానీ ఇది కలికాలం. ఈ రోజులలో ఎవరికి వారే గొప్ప అనుకుంటారు. కలికాలం అంటే ఏంది మమ్మీ? ఇదంతా మీకు చెప్పిన అర్థం కాదురా. సరే డాడీ వచ్చినట్టున్నాడు, నేను టీ పెట్టిస్తా, మీరు తొందరగా హోంవర్క్ వేసుకొని రండి. పిల్లలు ఏం చేస్తారు? హోంవర్క్ వేసుకుంటారండి. ఏం చేస్తారు బేట? చదువుకుంటున్నాం డాడీ. గుడ్ బాయ్స్. డాడీ నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఏంటి నాన్న అడుగు. రామాయణంలో అన్నతమ్ములది గొప్ప అనుబంధమా? మహాభారతంలో పాండవులది గొప్ప అనుబంధమా? చూడు బిడ్డ, రామాయణమైన మహాభారతమైన రెండు కూడా ఇతిహాసాలే. అందులో ఉన్న పాత్రలన్నీ కూడా మన మానవ జీవితాలకు అందరికీ కూడా ఆదర్శప్రాయమైనవి. ఏ చరిత్రలో చూసినా అన్నదమ్ముల అనుబంధం అంటే ఒక విడదీయరానటువంటి బంధం. అది మహాభారతమైన రామాయణమైన చివరికి మనం గ్రహించాల్సింది అన్నదమ్ముల అనుబంధం అనేది చాలా గొప్ప బంధం. ఇంకో ముఖ్య విషయం నాన్న, రామాయణంలో రాముడు చాలా బలవంతుడు. రాముని మాట తన తమ్ములందరూ విన్నారు. కానీ మహాభారతంలో ధర్మరాజు తన తమ్ముళ్ళ కన్నా బలహీనుడు. అయినప్పటికీ ఆ తమ్ముళ్ళు ఎవరు కూడా ధర్మరాజు మాటని ఏ రోజు జవదాటలేదు. సో అన్నదమ్ముల అనుబంధం అంటే అలా ఉండాలి. అర్థమైందనా? మీరు కూడా జీవితాంతం అన్న తమ్ముడు అనే అనుబంధంతో చక్కగా కలిసిమెలిసి ఉండాలి. ఏ రోజు ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ప్రేమతో అన్నదమ్ములంటే వీళ్ళు అనేలాగా ఆదర్శంగా ఉండాలి నాన్న. సరేనా? సరే డాడీ. సరే డాడీ. ఓకే సరే, మరి నేను అట్లా బయటికి వెళ్ళొస్తా, చిన్న పని ఉంది. అరే హోంవర్క్ కంప్లీట్ అయిందా? అయిపోయింది. నేను వెళ్ళి బూస్ట్ తీసుకొస్తా, ఓకేనా? సరే మమ్మీ. తమ్మి మామ ఫోన్ చేసిండు, ఈ సోమవారం పంచాయతీ అట. ఈ తాటాకు చప్పులకు ఎవరు భయపడటం లేరు. పెడతా పెట్టుకొని మనకేం భయం, పోదాం మనం కూడా. కానీ ఆ చిన్నోడు వాళ్ళ మామను పట్టుకున్నట్లు ఎగురు కరెక్ట్ కాదు అన్న. కరెక్ట్ కాదు కానీ మనం మన మామ కన్నా విలువ ఇవ్వాలి కదా బిడ్డ. మనం మామ కోసం అన్నా పోవాలి, లేకపోతే మామ మాట తీసేసిన వాళ్ళం అవుతాం కదా. మీరు అట్లనే చూసుకుంటుండ్రి, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటా పోతారు. వాళ్ళు మీకన్నా చిన్నోడు అయినా కూడా మీరు అంతగా ఎందుకు భయపడతారు? ఎవరికి భయపడేది ఏంది? ఆనాడు ఏదో ఇక సావుకాడ దినాల కాడ కదా అని చెప్పేసి అప్పుడే కూకుంటాం. కానీ లేకపోతే ఎవరిని ఎక్కడ వస్తానో మాకు తెలియదు. అయింది రాని ఎవడేం మాట్లాడతారో చూద్దాం రేపు పంచాయతీలా. మీ ఇద్దరు అన్నదమ్ములు కరెక్ట్గా ఉంటే ఆయన నోరు కూడా ఎత్తాడు. మీరు మాట్లాడలేక ఆయన నోరెత్తుతాడు, వాళ్ళ మామ నోరెత్తుతాడు. మీరిచ్చిన అవకాశం అదంతా.
ఏం నీకు తెలియదు, నువ్వు సపరేట్ కూకు, నేను చూసుకుంటా. తమ్మి ఒకటే ముచ్చట, ఎవడన్నా పంచాయతీలో ఎక్కువ తక్కువ మాట్లాడిన అనుకో, ఇక మామున్నది లేదు, ఎవరు నన్ను చూసేది లేదు. మర్యాదగా ఒక మాటకు మంచితనంగా ఇన్నరు, లేకపోతే 7 గంట ఆడికాయ చూసుకుందాం ఇక. సరేనా? సరే అన్న. నేను బయటకు వేస్తా. సరే అరే కూర్చోండి రా. మీ అన్నలు ఎట్లా మాట్లాడతాళ్ళు? ఇంటికి వచ్చిన చుట్టాల ముందు ఘోరంగా మాట్లాడిల్లు, ఇజ్జత్ మానం తీసిళ్ళు. బాబును కూడా ఎట్లా మాట్లాడిల్లు? నువ్వైతే సప్పుడే చేయవు, బెల్లం కొట్టిన రాయలెక్కుంటావు. చీ, ఏం మనిషివో ఏమో. అంటలేనా? ఏమంటున్నావు? ఏమన్నా అన్నట్టున్నదా? వాళ్ళు ఇద్దరు ఉరికత్తాళ్ళు, నువ్వు ఒక్కని మేమేమే అనుకుంటా మాట్లాడితే అయిపోతుంది అనుకుంటున్నావా? వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? నువ్వు కూడా గట్టిగా మాట్లాడాలి. మీ అది ఉరికత్తాంది, మీ చిన్న ఉరికత్తాడు, మీ పెద్ద ఉరికత్తాడు. ఏమో బాబు, నేను లేనా? నువ్వు ఉన్నావన్న ధైర్యమే నాకు ఉన్నది, కానీ ఈయనతోటి ఏ పని కాదు. నువ్వు ఏటి వేసైనా పంచాయతీ పెట్టించి మనకేమవుతుందో గది వచ్చేటట్టు చెయ్యవే, జర పుణ్యం ఉంటుంది. వాళ్ళు 100 మంది వచ్చినా కూడా ఏం కాదు బిడ్డ. నేను ఎన్ని పంచాయతీ చూడలే, ఎన్ని చేయలేదు. వాళ్ళు 100 మంది రాని 1000 మంది రాని ఇద్దరు అన్నదమ్ములు ఎట్లా ఉరికత్తాలు? అంతకు తోడు ఆమె ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుంది. ఇక అల్లుడు ఏమంటలేడు, సపడే ఉంటాడు. ఈయన పెళ్ళైనప్పటి నుంచి గిదే కథ, సప్పులే సర్లే. అందుకే వాళ్ళు నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడంటే ఎక్కడ మాట్లాడతానే లేడు. ఇంట్లో మాట్లాడమని మాట్లాడతారు, కానీ అన్నల దగ్గర మాట్లాడమంటే ఆ నోరు రానే రాదు. పెద్దోళ్ళు కదా. ఏం పెద్దోళ్ళు? చిన్నదైతే పాలు చిన్నదైతుందా? వాళ్ళని తక్కువ తీసుకుంటారు ఏమన్నా? వాళ్ళ పాలు వాళ్ళు కావాలంటలేరా? బాపు, నువ్వు గట్టిగా మాట్లాడే, వెనుకకైతే అసలే పోకు. ఈయన మీద అయితే నాకు నమ్మకం లేదు. అన్నలు ఏమైనా గట్టిగా మాట్లాడింది అనుకో, అటునే చల్లబడతాడు. ఏం సంగతే? మొన్న నెలమాసుకొని రోజు బాగా లొల్లి పెట్టుకుంటారు. మీ అన్నదమ్ములకు కోపతాపాలు తగ్గినాయా, మళ్ళీ అట్లనే ఉన్నాయా? మరి ఏం నిర్ణయించుకుంటారు? ఉన్నది మొన్ననే గంత లొల్లి అయిపోయాయి, పొగల ముఖం మొగలు చూసుకోకుండా అయిపోయాయి. ఇక ఉన్నదేమో పంచుకోండి అంతే. మళ్ళీ పంచాయతీ వాళ్ళు అంతా దొరుకుతారా? పెద్ద మనుషులు అందరు వచ్చారు కాబట్టి కథం చేసేది. వాళ్ళేమో ఆస్తి పంచమంటున్నారు, మరి మీ అన్నదమ్ములు ఏమంటారే? ఆస్తి ఎక్కడిదే ఆస్తి, వాడేందో ఆ మామ మాటలు పట్టుకొని బాగా లవురుకులాడుతాడు, కానీ వాడేమైనా సంపాదించిండా? వాళ్ళు ఏమైనా సంపాదించి పెట్టిందా? మా అయ్య కష్టార్జితం, మా కష్టార్జితం అది. ఎవరికి పంచులు లేదు, గించులు లేదు. మంచి మాటతోనుంటే ఏదో తమ్ముడని దయదలుతామేమో. ఏమన్నా ఈడి దాకా వచ్చినాక ఇంకా పంచుకోవడం ఎక్కడిది? ఎవడు తమ్ముడు ఎవరికన్నా? ఏంటిదే ఏం మాట్లాడుతున్నావు? నీకు ఒక్కడికేనా అయ్యా? నాకు కాదా? మావని పెళ్లి చేసుకోలే మీ అవ్వ లెక్క? చూసిరా పెద్ద మనుషులు ఏం మాట్లాడుతాడో? మొదటి నుంచి కింతే, ఏది కూడా నెగలనియాడు, ఏది కూడా తాగనియాడు. అంత పెద్దగా ఆయననే చేస్తా అంటాడు. అవునే, మా బావ మా చెల్లెని చేసుకోలేదా? మా చెల్లె వీడిని కనలేదా? ఉన్న ఆస్తి ఎవరు కానీ కొడుకులు పంచుకుంటారు. ఏమో ఆస్తి నాది కాదు నీది అంటే ఎవడుకుంటాడు? ఉన్న ఆస్తి ఏది కానీ సరిసంగా పంచుకుంటారు. అది మా బావ ఆస్తి కష్టంగా రావాల్సింది మా అల్లునికి. ఏమో ఏం లేదు అంటాను. నీ ఒక్కరికి అప్పేవి నేను ఆస్తి అంతా. ఎవడే బావా? ఇట్లా బావా అనుకుంటేనే మా అయ్య అమాయకుని చూసి బుట్టలేసి నీ చెల్లెనిచ్చి అంటగట్టినావు. నీ చెల్లెని చేసుకోకముందు మా అయ్యకు 10 ఎకరాలు ఉండే. నీ చెల్లెని చేసుకున్నాక మొత్తం సర్వం నాకు ఇడిచిపెట్టినావు. ఆఖరికి 6 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు 6 ఎకరాలకు కూడా నువ్వు ఎసరు పెట్టి వాడిని నెగెత్తాను. నువ్వు వాడు అన్నా అని ప్రేమతోనుంటే నేనే ఇచ్చేటోన్నానికి. నీ మాటలు వినే, నీ ఎంబడివాడే, నీ సోపతి చేసేవాడు చెడిపోయిండు. వాడు ఎలా పంచాయతీ దాకా వచ్చిండు. ముందుగా నిన్నులంతా అందరు చక్కగా అవుతారు. ఏంది బావా మాటలు మంచిగా రాని? మా అయ్యనేంది గట్ల మాట్లాడుతున్నావు? తంతవా? ఎందుకు తంతావు? నువ్వు ఎవరని తంతావు? మీ అయ్య ఒక్కడే సంపాదించిండా? మీ అయ్యకు నా మొగడు ఉట్టలేదా? ఏమో బాగా మాట్లాడుతున్నా ఊకుంటా అంటే. మాటలు మంచిగా రాని చెప్తానా? ఓ నల్లమొక్క పోడా, నీకు కొంచెమని నిజత అనిపిస్తలేదా? మీ అవ్వాట వాళ్ళ అయ్యనక పడ్డదట, ఇంకా వాళ్ళని అన్నా అని ముర్తావు. ఛీ, వాళ్ళ అన్నలు తమ్మునివి. ఎట్లా మాట్లాడతావు చూడు, ముఖం చూడకుండా. మా వెంబడి పడ్డదో లేకుండా మా వెంబడి పడ్డదో వాళ్ళకేం తెలిసే? అంత మా మాకు తెలియదా? వాళ్ళు అన్నలు, నువ్వు తమ్మునివి. అవును నిజమేనే. మా వెంబడి పడ్డాడో మా వెంబడి పడ్డదో మీ అయ్యగా తెలిసే. మీ అయ్యకు అన్ని విషయాలు తెలిసేపాటికనే మీ అయ్య మీద కురికత్తురు వాళ్ళు. ఏం తెలుసండి? బాగా మాట్లాడుతున్నావు, నోటికి ఏదొస్తుంది?
పెద్దవాళ్ళు మాట్లాడతాను తెలుస్తలేదా? నీ దగ్గర నేను మాట్లాడుతున్నానే, ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? బావా అని కొంచెమన్నా మర్యాద ఉందా నీకు? కొంచెమన్నా ఎంత సంస్కారం ఉంటే గీడి దాకా ఎందుకు వద్దుర్రా అని గుడ్డు సప్పుడు కాకుండా ఇంటికాడనే మాట్లాడుకుందరు. ఆ రీతి లేకనే ఇవాళ అయ్య మాటలు పట్టుకొని వచ్చి రోడ్డు మీద పడ్డారు, బజార్లోకి ఇచ్చింది. మొత్తం చేసి కూర్చున్నాడు. ఓ చిన్నబావ, నువ్వు పంచాయతీకి ఎందుకు వచ్చినావు? జాగా పంచుకున్నాం, భూమి పంచుకున్నామనే కదా, ఎందుకు లేచి లేచి ఉరుకుతున్నావు? ఆగొత్తలేదా? ఓ చెల్లె, నువ్వు వయసుకు చిన్నదానివి, ఆయన పెద్ద మనిషి, ఏం మాట్లాడుతున్నావు? కింద మంది పెద్ద మనుషుల ముంగట ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటారా? ఈ పంచాయతీ చిన్నగా ఉన్నదాన్ని పెద్ద చేసుకుంటారా? ఎన్నో ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్న పంచాయతీ బజారుకు తెచ్చిరి, ఉన్న ఇజ్జత్ తీర్తిరి. అరే చనిపోయిన ఆయనను బజారుకు తెచ్చిరా? ఆయన ఊళ్ళో ఎంత గౌరవంగా బతికిండు, 3 కొడుకులు రోడ్డు మీద పడి ఆయన ఇజ్జత్ తీస్తారా? ఇదే నా పద్ధతే? ఎన్ని ఆగరావు, మామ వస్తాడు, 5 నిమిషాలు అయితే వస్తాడు మామ. వాళ్ళకి పద్ధతి ఎక్కడదే, ఎప్పుడు ఊ అంటే లొల్లే, సచ్చిన లొల్లే, పెద్ద కర్మ లొల్లే, మొన్న ఆఖరికి నిలబాసుకున్న రోజులు లొల్లే. ఏం మనసులో ఏమో. ఫస్ట్ సారి లొల్లి పెట్టినప్పుడు దూరం పెడితేనే అలా తెలిసేస్తుండే. అప్పుడే నా తమ్ముడు అని దగ్గర తీసుకుంటారు. ఇప్పుడేమో నా తమ్ముడు కాదని దూరం కొట్ట పోతాడా? అంత చేసిందంతా మీరు చేసి. అట్ట కాదు వదినే, ఇక మాత్రం అలా మాత్రం అనుకున్నాం. ఇట్లా ఎత్తున తోక కుక్క తోక వంకర అన్నట్టు ఎప్పుడు వాళ్ళ బుద్ధి చూపిస్తారు. ఇప్పుడు కనబడతాను అట్లనే. అరే దావతున్నాడు, ఖర్చు పెట్టమా అంటేనో నేనెందుకు పెడతా? మీ బామ్మర్లు వచ్చిర్రు, మీ బలగం వచ్చిర్రు, మీరు తిన్నారు, మీరే ఖర్చు చేసుకోరంటారు. ఇవాళేమో ఆస్తి కావాలి, పాస్తి కావాలని మాట్లాడుతుంది. ఈ ఆస్తి ఎవరిది? ఆ ముసలైనది. ఆయన హక్కు ఎవరు ఉన్నారో వాళ్ళు తింటారు. ఏం బాగా మాట్లాడతారు? చేసే బాగురే. వీళ్ళు చేసిందిలే పెట్టింది లేదు. మా అత్తగారిని ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళు రాకుండా అయ్యారు. నేను బదనామైనా. అరే నాటి నుంచి మన ఖాందాన్లో ఎవడన్నా పెట్టి దప్పినోడు ఉన్నారా? ఇలా బతుకులు ఎప్పుడు తిండి మీద వాడు ఏడ్చుడు, తిన్న తాయి లెక్క పెడతారా అన్న? వాళ్ళు ఏం పడతారే? అక్కడికి ఇస్తార్లు, గ్లాసులు, టీ గ్లాసులు తిన్న తాయి లెక్క పెడతారా? మీరేం పడతారు? ఇంకనట వీడట నేను చేయను, ఆమె అయ్యేది ఏం మాట్లాడినా చేస్తాడు, ఇంత పొడుగు చేస్తాడు. వచ్చిండు చూడగా మామ వచ్చిండు. మా వచ్చిండా? మామ నమస్తేనే. మామ నమస్తేనే. కూర్చో మామ. మామ కూర్చో. పంచాయతీ అంటే అందరూ వత్తివి, నువ్వే ఆల్సిన వత్తివి. నువ్వు రాకముందుకు వాళ్ళు ఎన్ని మాట్లాడినావు తెలుసా? రోజులు మాట్లాడిరో చెప్తాంది మామ. మీరు కూర్చోరు, పెద్ద మనుషులు చెప్తారు ఏం మాటలు మాట్లాడారు. మా వదిన మాట్లాడింది, మా అన్న మాట్లాడారు. అలా బామ్మర్ది కూడా మెయిన్ పోతే తాగినోడు వాడు కూడా మాట్లాడుతాడు. ఎవరు వస్తే తాగిరే? ఎవరు పోతే తాగిరు? వాడు పోతే మేము పోతే తాగినాడు. పంచాయతీకి వచ్చినా హక్కున్నది. ఎవరికి హక్కున్నది? మాట్లాడు మాట్లాడతాడు, నీ సంబంధం తిన్నట్టు. అరే మామ నాకు అర్థం కాదు. అరే వాడేం మాట్లాడేది? వానికేం అవసరం? నా గురించి మాట్లాడినా ఏం మాట్లాడుతాడు? మేము పెట్టింది తింటాడు, తాగుతాడు. వాడేది మాట్లాడేది? నీ సంపాదించినావా? నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టినావా? మీ అత్తగారి ఇంటికి వెళ్ళి తెచ్చినా? అరే నేను పెట్టింది కూర్చో. వాళ్ళు ఏం మాట్లాడేది తెలుసా మామ నీకు? వాళ్ళకి తగ్గట్టు వాడు మాట్లాడతాడు. వాళ్ళు తిని తాగడానికి వచ్చిరా? ఒక్క మాట 10 మాటలు మా వదిన అంటది. ఓ బాగానే పెట్టిరు, బాగానే పెట్టిరు అంటున్నా. ఆ ముసలాడు దావపో తీసి పెడితే మీరు పెట్టినా అని మాట్లాడుతారు. సచ్చినా ఖర్చులు పెట్టినా మాట్లాడుతారు. మూసుకున్నాం మేము. ఏది మూసుకునేది మాట్లాడేది? మాట్లాడతాడు అని చెప్పిన పెద్ద మనిషి మాట్లాడు. అరే మా ముందర మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడు. ఇప్పటిదాకా మాట్లాడిన మాట్లాడు. ఇప్పుడు పెద్దోడా నువ్వు ఆగు, నీకు కూడా కొంచెం బుద్ధి లేదు. వయసులో అందరికంటే పెద్దోనివి, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకేమన్నా? 2 తమ్ముళ్ళని కంట్రోల్ చేసుకోరాదు నీకు, మళ్ళీ మాట్లాడుతాడు లేదు. చిన్నోనికి ఆయనతలేదు, మరి అన్నున్నాడు. నువ్వు అన్నున్నాడు పెద్దోడు, ఏదైనా ఉంటే గౌరవం ఇచ్చి మాట్లాడాలి. అన్న చెప్పినట్టు తినాలి. ఏమన్నా బుద్ధి ఉందా నీకు? నలుగురు రాగానే నీకు తాగుడు కాడ, తిండి కాడ, ఆస్తి కాడ ఇవన్నా. 2 నీకంటే పెద్దోళ్ళు అన్నలు ఉన్నారు. తల్లి కూడా పెద్దది, పెద్ద తల్లి సంతానం. అందరికైనా పరువు కాపాడుకునేటువంటి మీ అన్న దగ్గర కొంచెం అన్న గౌరవం కాపాడుకుంటాను. ఏమన్నా అన్నకు మర్యాద ఇస్తున్నావా? నువ్వు ఏ అన్నకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు? చిన్నకు మర్యాద ఇచ్చినావా? పెద్ద అన్నకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావా? నేను పొద్దుటి నుంచి గమనిస్తాను. నువ్వేమన్నా వదినకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావా? ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నావు. కొంచెం కూడా బుద్ధి లేదు. నీకు ఎవరు చెప్తారు ఇవన్నీ? అక్కరాని ముచ్చట్లన్నీ ఎవరి మాటలు వింటాను? సంసారం నాశనం చేసుకుంటాను. మీ ఖచ్చితంగా చెప్పాలంటే మీ అయ్య పరువు మొత్తం తీస్తారు. గంగలు కలిపిరు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు లేట్ అయితే పంచాయతీకి వచ్చారు. మీ పెద్ద ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదా?
నేను ఇక్కడ ఎవరెవరు ఏం మాట్లాడతారో నాకు మొత్తం లైవ్ ఉన్నది అక్కడ. మీరు అనుకుంటారు మామ లేడు కదా అని మీరు అనుకుంటారు. ఇక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారో నాకు అన్ని తెలుసు. చూసిరుగా మీరే చెప్పారు మరి ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పలేక ఓపుకున్నదా నీకు? నలుగురు మాట్లాడలేరు అంటే నీకేదో అన్యాయం జరగని చెప్తారు. నీకు నా మీద నమ్మకం లేదా? నాకు నువ్వోటి వాడోటి అందరూ ఒకటా? అందరూ ఒక్కటి కాదా? మీ అయ్యే తర్వాత అయ్యే లెక్క నేను మిమ్మల్ని కాపాడుకొస్తానలే చిన్నప్పటికెళ్ళి. ఆ గౌరవం ఇచ్చబడక మీదకి ఎక్కుతున్నారు. మరి ఆ నమ్మకం ఉన్నప్పుడు నా మాట అన్నా వింటారు కదా. మా మామ రాని మాకు చెప్తాడని ఆలోచించారు మీరేనా? అట్లా ఆలోచించలేదు లొల్లి పెట్టుకుంటారు రోడ్ల మీద కూర్చొని. ఆ పెద్దోళ్ళే కదా ఇద్దరు పోతుంది ఊళ్ళో ఎవరైనా చెప్పుకుంటే. ఆ పెద్దోళ్ళే మళ్ళీ మాట్లాడతావు. ఊళ్ళో మానమవుతుందంటే మళ్ళీ మాట్లాడవు. పెద్దోళ్ళు అయ్యా పరువు మొత్తం తీసిరు ఏం లేకుండా. మేము తీయాలి. ఎవరు తీసిరు? పెద్దోళ్ళు తీసిరు. అందరు తీసిరు. ఇవరిదాకా ఎగిరి రాలే. ఎవరు ఎగిరేరు? వాళ్ళే. ఒక్కరికైనా బుద్ధి ఉండాలి. ఒకరు కాకపోతే ఒకరు. అవునన్నా కాదన్నా ఆయన నీకు మామే. నీ తమ్ముని మామ ఒకటి నీ మామ ఒకట. ఎవరైతే అంది ఆయనకు కూడా కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఆయన ఏమంటాడు? ఆయన బిడ్డ కోసం మాట్లాడతాడు. ఆ ప్లేస్లు ఉంటే ఎవరైనా తన బిడ్డ కోసం అట్లే మాట్లాడతారు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోకు. ఏదైనా ఉంటే నేను మీ మామతోనే మాట్లాడతా. మీ మామకి ఇచ్చే గౌరవం మీ మామకి ఇవ్వాలి. నువ్వు ఈ గొడవలు ఎప్పుడు ఉండేటి అనే వీళ్ళు మనల్ని పిలిచింది ఎందుకు? ఆస్తి పంచడానికి. అదే కూడా అయిపోతుంది కదా ఈ పంచ. నేను అదే చూస్తానా, నేను అదే అనుకుంటానా. చెప్పినట్టు వినాలి, నువ్వు కూడా చెప్తానా. చిన్నోడా నువ్వు చెప్పినట్టు వినాలి, పెద్దోడా నువ్వు కూడా చెప్పినట్టు వినాలి. వింటేనే నడుతుంది, ఇవాళ పంచాయతీ తెగుతుంది. లేదు అనుకుంటే మాత్రం అంగడవుతారు మీరు అందరూ. నా మాట వినుడేనా లేదా చెప్పు మీరు. ఇవన్నీ పక్క పెట్టిరే, ఆస్తులు లెక్క చూద్దాం పట్టు. ఆస్తి అంతా మా బాగానే సంపాదించిండు. పాతిర్లు ఉంది, 6 ఎకరాల పొలం ఉంది. ఇక బావకి 2 భార్యలు కాబట్టి సరి సాగు పంచుర్రి. ఇక మాకు 10 అయితే ఏమద్దు, ఉన్న జాగలు మాత్రం పంచుర్రి. చెడు సగమా? ఏ ఊర్రా నీది? విన్నావా మామ? మామ అని గౌరవం ఈ మట్టివి. ఆడు శకుని మామ, ఆడు పుల్లలు పెట్టేటానికే ఇడికి వచ్చిండు. ఇది పద్ధతేనా మామ? వాడు వెనకశీరి పుట్టినోడు, మా అయ్యకు 2వ పెళ్ళానికి పుట్టినోడు. ఆయనకి 3 ఎకరాలు ఇచ్చి మొదలు పుట్టినోళ్ళము మేమిద్దరం ఎకరంన్నర తీసుకోన్నా. ఏం మనుషులు లెక్క కనబడతలే మనకి? పద్ధతేనా ఇది? రీతేనా అది మాట్లాడేది? నువ్వు మామ గౌరవం ఈ బిడ్డ అని మాట్లాడుతీవి. ఇప్పుడు చెప్పు వాడి సంగతి ఏందో. వాడు మొత్తం వాడిని నిలువెల్ల కుట్రనే వాడికి. నాలుగుచ్చాడు అని మాటలు నమ్మకూరి. వాడు ఇసంటోడనే నేను మొదటి నుంచి ఇట్లా మాట్లాడుతానా. ఎవ్వరికి ఇచ్చేది లేదు, అందుకే చెప్తానా మామ. ఏ ఆస్తి లేదేం లేదన్నా, మరి వంచలేదేం లేదు. తిరుపతి ఏంది ఇది? నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇది ఇదేనా పద్ధతి నువ్వు మాట్లాడేది? అవునే తెలియదా? భార్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సరిసంగం చేస్తారు. వాళ్ళు పంచుకోవాలి. నువ్వు ఏమైనా పంచాయతీ చేసిన ముఖమేనా నీది? అసలు ఎన్నడ చేసినావు? ఎక్కడ నువ్వు పంచాయతీ చేసింది? ఏ పెద్ద మనుషుల మెప్పిస్తావు ఈ మాట? ఏ ఊళ్ళో మెప్పిస్తావు? ఏ జిల్లాలో మెప్పిస్తావు? ఎక్కడ మెప్పిస్తావు? ఎక్కడ చూసినావు నువ్వు? అవును, 2 భార్యలు ఇద్దరు భార్యలు చేసుకుంటే అందరు భార్యల భూములు వస్తారా? చిన్న భార్య పెద్ద భార్య తెలియదా కూడా? ఒక్కసారి తహసీల్దార్ దగ్గర పోయి ఆఫీసులో తెలుసుకో. తండ్రికి ఎందరు సంతానం ఉంటే అందరికి వస్తారు. 3 కొడుకులు అయితే 3కి 3 వాళ్ళు వస్తుంది. ఏమో సగం ఇటు పెట్టు సగం అటు పెట్టు ఏడ తెలుసుకున్నావు ఇవన్నీ? ఇగో మామ, నువ్వు పొత్తుల మామ అని పెత్తనం ఇస్తే నువ్వు వాళ్ళ తరపునే మాట్లాడుతున్నావు. ఉన్నదంతా ఊడ్చి వాళ్ళకి ఇచ్చేటట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావు మామ? ఏదన్నా సమానం లెక్క మాట్లాడు. వాళ్ళెంతలో మేము కూడా అంతే, అర్థమవుతుందా? వాళ్ళకి తగ్గట్టే మాట్లాడేవారిది, వాళ్ళకి సపోర్టే మాట్లాడేవారిది. మా మామ ఏం తప్పు చేసాడే అలా? మా మామ మీద కొత్తూరు మీరు అందరు కలిసి. ఇవరిదాకా వాళ్ళు అదే పని చేసారు, మీరు కూడా అదే పని చేస్తురా. అందరూ ఒక్కటే ఏం చెప్తా అనుకుంటారే? ఏ పెద్ద మనిషి తిరుపతి అన్నట్టు నిజమే కానీ 2 భార్యలు ఉన్నప్పుడు సరిసగం మంచి చేయాలి కానీ. అయ్యో నువ్వు తెలితే మాట్లాడు, అనవసరంగా తెలియని విషయాలు నువ్వు మాట్లాడదు. నీకు అసలు పంచాయతీలో చూసినావా? నువ్వు పంచాయతీలకు పోయినావా ఎన్నడన్నా? ఏం మాట్లాడుతున్నావు? ఏం పద్ధతి మాట్లాడుతున్నావు? నువ్వేం పద్ధతి మాట్లాడుతున్నావు? తిరుపతి నువ్వేం పద్ధతి మాట్లాడుతున్నావు? మా అత్తగారు కూడా గట్లే చేసిరు. ఎక్కడ 2 భార్యలు ఉంటే సరిసగం పనిచేసిరు. ఆయన పెట్టుకోలేదు. ఆయన ఏ ఊరు మీరు? ఏ ఊరో జరుగుతుంది లోకం మీద నడిచేది మాట్లాడారు. అరే మా అత్తగారులు కూడా మొన్న అట్లనే జరిగింది. మేమేమైనా పెద్ద మనిషి చూడేది ఇదేమన్నా న్యాయం? మీరు పెద్ద మనుషులక మాట్లాడతలేరు. మీరు ఏమైనా పెద్ద మనుషులక మాట్లాడతారా? మీరు
మాట్లాడేది మేమే పెద్ద మనిషి లెక్క లేకపోతే నువ్వు పెద్ద మనిషి లెక్క మాట్లాడుతున్నావు అది మేమే మూడు పెద్ద సార్లు మనిషి పెట్టుకున్నారు మూడు సార్లు పెట్టుకున్నారు అది ఏడా? మర్చిపోయారా మీరు ఇగో గిదే మీ అసంటి వాళ్ళు చేయటం వానికి ఖరాబ్ చేస్తారు ఓ నువ్వు చేసినావు తీగ లేకపోతే? మేము చేసినప్పుడు నువ్వు ఇంకా పుట్టలే మేము చేయండి వాడు పెద్దోడైనా మేము చేయండి పెద్దోడైనా ఏం చేసినట్టు మాట్లాడతాను ఎందుకు చేయలే? ఏం చేసినావు ఆయనకు? అడుగు వాడిని, ఏం చేసినట్టు ఉంది ఈడ? వాళ్ళ అంతరాత్మ అడవని ఆయన ముంచినట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ ఆ. ఎవరు ముంచిరు నువ్వు వాళ్ళు అట్టుకనే పెద్దోడైనా ఎందుకే రానికి సగం ఆస్తి ఎందుకు రాదు ఎందుకు వస్తుంది ఎందుకు రాదు ఎట్లా వస్తది? వస్తుంది ఆయన ఎందుకు రాదు ఆయన పుట్టలేదు అలా అయ్యకు అన్నట్టు శరిసగం ఆస్తి వంచాల్సిందే ఆస్తి వచ్చారాక ఊకునేదే లేదు వాళ్ళు ఏం చేస్తారో చేసుకోపోని మనం ఎందుకు ఊకుంటావే వాళ్ళు ఎంతనో మనం అంతా ఊకునేదే లేదు ఊకుంటే బాగా ఎగురుతాళ్ళు పోనీ తమ్మి ఈకని మొత్తం ఉంచుకొని తీవాళ్ళే ఉంచుకున్న దానికి ఇచ్చిర్రు అన్న పేరన్న మిగులుతుంది మనకు ఊళ్ళో పెద్దరికం ఏమన్నా ఉంటుంది ఈకని మొత్తం వాళ్ళకే ఇచ్చామని ఏం మాట్లాడుతున్నావు నువ్వు గిట్లా మెతకకుండా పట్టుకొని వాళ్ళకి అంతగానే ఎగురుతారు మన కూరగాయలు ఎటు పోతారు అనుకుంటున్నావు ఉన్న భూమి అంతా వాళ్ళకి ఇస్తా అంటాను ఏం మాట్లాడుతున్నావు బావా మా అక్క నీకు పుణ్యానిగా ఇచ్చినావా ఏం పెట్టి చేస్తావు బస్ స్టాండ్ అడుకోబెడతావా ఏం బాగా మాట్లాడుతాను వాళ్ళు బాగా ఎగురుతారు ఎక్కడైనా లోకం మీద ఉందా నలుగురు భార్యలు చేసుకుంటా నలుగురు భార్యలు వంచిస్తారా 8 మంది పిల్లలు కూడా 8 మంది వంచిస్తారా ఎవడే బాగా హుషారు చేసి మాట్లాడతారు ఏ రా నేను మాట్లాడతారా పోలీస్ స్టేషన్ పోదాంపా ఇంకెక్కడికైనా పోతా నాకు అంత పలుకుబడి ఉంది ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడతా ఎక్కడ దాకానే విడిచిపెట్టా నువ్వు ఊకుంటావు కావచ్చు ఈ నువ్వుకుంటాడు కావచ్చు నేను అసలే ఊకోను నా అక్కని పని లేక పంపించినావా అవేకు అడక తినడానిక బాగా మాట్లాడుతున్నావు ఆగు నువ్వు మాట్లాడతా గా ఉంచుకున్న దానికి కుట్టడంతో పంచాయతీ ఏంద్రా మనకు ఏంటిది ఉంచుకున్నదాన్ని కుట్టినా నేను ఉంచుకున్నదాన్ని కుట్టినా లేకపోతే నీ అయ్య నీ అయ్య మీ అయ్య వెంబడి పడ్డాడు మా వెంబడి మొత్తం మన సంసారంలో దరిద్రమే వీళ్ళతో తెలుస్తుంది 10 ఎకరాలు 6 ఎకరాలు వేసిన మీరు మేము ఇలా ఎంత మాడితే అంత మాట మాట్లాడేనా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు మామ మరి ఉంచుకున్నదానికి ఎవరికైనా కోపం వస్తుంది ఎట్లా అంటావు నువ్వు ఉంచుకున్నదాన్ని రీతి లేని మాటలు మాట్లాడుకుంటారు పెద్ద మనుషులు వాళ్ళు అరే ఆమె నేను తిడతానంటే ఏం తిడతావు నువ్వు నేను తిడతానేనా కూతురు వాడి దొప్పిస్తాను వాడితోటి వాడేం మాట్లాడుతున్నావు రీతిలో మాట్లాడుతున్నా ఏదైనా మాట మాట్లాడితే రీతి ఉండాలి కాదు మావా అలా కాందే ఉంది అలా అవ్వని చేసుకోకుండా ఆస్తి అంతా బాగుంటా పోరా ఎవరు ఎవరు అవ్వని చేసుకోకుండా ఆస్తి అంతా బాగుంటా పోరా అయ్యంబడి పడ్డాడు అవ్వంబడి పడ్డాడు అందరికి తెలిసిన తెలుసు మీకు తెలుస్తా పట్టాడు మా అయ్య భూమి మంచిగా సాధన అయితే లేదు అందుకే అవ్వను అయ్యను ఇంట్లోకి లాగుతాళ్ళు పద్ధతి ప్రకారం ఏ, అప్పుడు నీ అయ్యకు తెలియదా? మీ పద్ధతి తెలుస్తలేదా? అప్పుడు ఏం చేసి నీ అయ్య బుద్ధి చెప్పుకోవా అప్పుడు ఏం చేసినావు ఇప్పుడు బాగా గుర్తొస్తాను అప్పుడు నీ అయ్య ఏం చేసిండు మంచిదానికి నీ పద్ధతి అయ్య ఉంటది. కన్నుకోవా నీ అయ్య నీతి చెప్పుకోవా? నీ అయ్య నీతి నువ్వు ఆగిపెట్టు ఊరికొచ్చిందా ఊరికొచ్చిందా అదిరమ్మా ఊరికొచ్చిందా అదిరమ్మా ఏమో తెలిసినట్టు అది నాకు మనుషులు అది నాకు అంత తెలుసు తిరుపతి అన్న భాస్కర్ అన్న ఓ మొన్న వీళ్ళ నాన్న అయితే చనిపోయాడు చనిపోయినప్పుడు వీళ్ళు ఖర్చులు ఎన్ని పాలు పెట్టుకున్నారు 3 పాలు పెట్టిరు అది అడగండి 3 పాలు పెట్టి నేను ఉన్నదేనా అది మరి 3 పాలు పెట్టినప్పుడు ఆస్తికి ఇట్లయితే 2 పాలు ఎట్లయితుందండి ముగ్గురు కొడుకులు ఖర్చులు 3 పాలు పెట్టుకున్నప్పుడు కొడుకులు పెట్టుకున్నప్పుడు భార్యకి ఎట్లా ఆస్తి వస్తారండి ఆ ఖర్చుల ప్రకారం ముగ్గురు కొడుకులు 3 పాలు చేయండి ఆస్తులు కూడా ఆ ఖర్చు పెట్టండి ఇది వేయండి నేను మొత్తుకునేది కదే ఇప్పుడు 3 గుండ్లు చేయించుకున్నారు అవును 3 కర్మకాండ చేయించుకున్నారు 3 అత్తగారులు 3 చుట్టాలు వచ్చారు అవును అన్ని 3 భాగాలు చేసుకున్నారు ఖర్చులు రూపాయి లేకుండా 3 పెట్టుకున్నారు ఖర్చులు 3 పాలు చేసినప్పుడు ఆస్తులు 2 పాలు ఎట్లా ఇస్తారండి అది కూడా నేను చెప్పేది కూడా కదే ఏదైనా కొడుకులు వారసులు అవుతారు మీరు 3 అయ్యేదానికి తీసుకొని ఒక తల్లికి పుట్టిన 3 కొడుకులకు 3కే ఉంటుంది 2 తల్లి అయినంత మాత్రాన భార్యలకు వంచడం ఎక్కడ లేదు భూమి మీద వీళ్ళు కొత్తగా పెడతాను లేని ఆలోచన పెట్టిరు తప్ప ఏం లేదనలా అరే కిరణ్ నేను చెప్పేది నూరు మీరు ఎక్కడ లేదు ఇది నువ్వు అనవసరంగా లేనిది పోయి ఏదో ఒకటి అన్నల మీద ఏదో కోపం పెట్టుకొని నువ్వేదో ప్రయత్నం చేస్తాను అనిపిస్తుంది నాకు తప్ప నీకు కూడా తెలుసు ఇది మీ మామకు తెలుసు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కూడా తెలుసు అది అయినా
మొండిగా నువ్వు కావాలనేది వదిలిపెట్టుకుంటాను. తండ్రి వేయండు, తల్లులు వేయండు, మీకు బంధాలు ఎక్కడైనా చెప్పు. మీ అన్నదమ్ములు ఎందుకు విడిపోతారు? ఈ భూమి జాగా చిన్న చిన్న మనస్పర్ధలు కూడా అన్నలను దూరం చేసుకుంటావా? చిన్నప్పటి నువ్వు దాదాపు నువ్వు పెద్దవను అయినవా? నిన్ను పట్టించుకుందా నువ్వు పెద్దవను అయినవా? కొంచెం ఆలోచన చేయాలి. అవునే భాస్కర్ అన్న, ఆయన ఒక్కొక్కడు కాబట్టి భూములు జాగాలు ఆస్తులు ఎక్కువ వస్తాయని చెప్పి 3 పాలు అద్దంటాడు, 2 పాలు పెట్టమంటారు. అదే వాళ్ళు 4 అన్నదమ్ములు అయితే పెట్టుకుంటారు అట్లా అన్నాడు. మరి అదే అతి తెలుగు ఉపయోగిస్తున్నారు ఆయన. ఉల్టా వీళ్ళిద్దరు కాక ఒక్కడే వాళ్ళిద్దరు అయ్యేది ఉంటే అట్లా అసలు గదాలు వస్తారే మీరు. అదే ఒక నిర్ణయం కాండి, మనం కొత్త దారి దొంగ దారి లేని పెట్టకూరి. అనవసరంగా కొత్త దానికి నాంది పెట్టి మళ్ళీ ఇదోటి మనం కొత్త చరిత్ర సృష్టించినట్టయితే ఇది అద్దు. ఆ కర్మకాండకైతే ఎవరెవరు ఎట్లా ఖర్చు పెట్టి 3 పాలు చేసారో అదే పద్ధతి ప్రకారము దాని అది పనిచేసే ఆస్తులు లోకంలో ఎట్లున్నదో అది చూసుకొని పోదాం. ఎందుకు అనవసరంగా లేని తోటి తయారు చేసి అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టుకొని మనకి ఏదో కోపం ఉండి దీని మిద్ది తండది. మీరు చెప్పింది కూడా కరెక్టే, చెప్పింది కూడా 3 పాలు అనేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది మాకు కూడా. మరి కాదా అబ్బా? ఇప్పుడు కరెక్ట్ చెప్పినవుతాం మీరు. వాడు ఏదో అనవసరంగా వాళ్ళ మీద ఏదో కోపం పెట్టుకొని అడుగుతాడు, కానీ వాస్తవంగా అయితే అది లేదు. ఇప్పుడు మనము కంటే వాళ్ళు కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, గుద్దుకుంటారు, తన్నుకుంటారు. పెద్ద మనసు మన ఇజ్జత పోతుంది ఊళ్ళే. ఇంకెవరైనా వెళ్తారా వాళ్ళ పంచాయతీకి? ఆలోచన చేసి ఏదో పరిష్కారం చేద్దామే. ఆలోచన ఏం లేదే. అరే వీళ్ళు నిష్పెడితే మాత్రం వీళ్ళు బతకారు. భూమి జాగాల కాడ అరే గుంట 2 గుంటలు కానీ కొట్టుకుంటారు, తనుకుంటారు, గుద్దుకుంటారు. వీడియో 3 ఎకరాలు 6 ఎకరాలు అంటే పానాలకు వస్తారు పొద్దుగాల. మరి గట్ల కాదు బిడ్డ, గిట్లా అని మీరు పెద్ద మనుషులు మీరన్నా నచ్చకపోయి ప్రయత్నం చేయరు. మరి ఏం లేదు తిరుపతి అన్న, 6 ఎకరాలు ఉంది కానీ మనిషికి 2 ఎకరాలు అంతే. ఇదే తీర్పు ఫైనల్. వాళ్ళు ఇంటేనని ఈయనకపోని ఇది పద్ధతి కరెక్టేనే. మనిషికి 2 ఎకరాలు, 3 అన్నములకు మనిషికి 2 ఎకరాలు, ఇదే ఫైనల్ బస్ అంతే. ఏమన్నా అరే కిరణ్, ఏదేమైనా కానీ ఇప్పుడు సమస్య అయితే పరిష్కారమైంది. భూములు ఎట్లాగో పంచుకుంటారు, కానీ మీరు కలిసి ఉండాలి. అన్నదమ్ములు అనేది కలిసి ఉంటేనే బలంగా ఉంటారు. మీరు అర్థమవుతుందా? ఏదేమైనా జరిగింది. మా ముందటనే తిట్టుకున్నారు, మా ముందటనే గల్లలు బట్టి తన్నుకున్నారు. కాబట్టి మా ముందటనే మీరు ఎలా కలిసి ఉండాలి. కిరణ్ లే చరణ్ లే. అన్న గల్ల పట్టినావు కదా, అన్నకు సారీ చెప్పు. అన్న తప్పైంది, అలాగే బలా తీసుకో, దగ్గరకు పో. నువ్వు కూడా పోమ్మా. అద్దా అక్క కాదా, యారాలు కాదా, దగ్గర తీసుకోవాలి. కలిసి ఉండాలి మీరు. రామానని కూడా దగ్గర తీసుకో. బావా నువ్వు మనసులో పెట్టుకో బావా. నువ్వైనా ఒకటే, వాళ్ళైనా ఒకటే బావా, అందరు ఒకటే బావా. మనసులో పెట్టుకో గురుపన్. కలిసి ఉండాలి, ఇప్పటి నుంచి అందరు కలిసి ఉండాలి మంచిగా. అమ్మి నువ్వు కూడా ఏమనుకో. దా అగో మా నేనే మావనా, ఈయన కూడా మీ మావనే. కాదన్నారు. పెట్టుకోవద్దు, మంచిగా కలిసిమెలిసి ఉండరు. అందరు ఇవాళ మా ఇంటికాడనే భోజనాలు చేద్దాము. పొట్టి మామ రాత్రి సరేనా? మళ్ళీ నువ్వు పెడతావు, మళ్ళీ తిడతావు. నిన్న కాకపోతే ఉన్నట్టు మామ ఇలా కూడా వస్తాను కదా. స్కూల్ అయిపోయిందా బిడ్డ? పారు ఇంటికి పోదాం. పారు అందరు మామ దా, పెద్ద మనుషులు అందరూ ఇంటికి రారు. హాయ్ ఫ్రెండ్స్, మన ఏసీఆర్ మూవీస్ ఆధ్వర్యంలో గరుడ మూవీస్ ఛానల్లో మీ ముందుకు వస్తున్నటువంటి 2వ బ్లాక్ బస్టర్ మూవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.